జయ జగదంబే. ఎప్పుడైనా ఏదైనా సరే ఒక దైవ సంబంధమైనటువంటి ఒక స్థితి భౌతిక జీవితంలో మనకు అనుభూతిలోకి రావాలి అంటే అది జీవితంలో ప్రధానమైన భాగం అయి ఉండాలి. వెంటనే ఇలాంటి మాట మాట్లాడిన వెంటనే దానికి మనం ఎక్సెప్షన్స్ వెతుకుతాం. ఫలానా వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చివరికి అసలు రామా అన్నవాళ్ళు కాదు. తర్వాత ఒక్కసారిగా దైవ సాక్షాత్కారాలు ఇవి జరిగాయి. అది ఎప్పటి సందర్భం అంటే ఏదో కారణం చేత వాళ్ళు ఇంతకు ముందు జన్మల్లో ఒక స్థితి వరకు సాధన చేసి తర్వాత జన్మలో ఫలానా వయస్సు వచ్చేకే సాధనలో ప్రవేశిస్తాము అనుకున్న సందర్భాలు ఉంటాయి. అవి ఎక్కువసార్లు. అంతేకాని ఒక జీవితకాలం ఎప్పుడూ ఏ సాధనకి సరిపోదు, ఏ దైవ సాక్షాత్కారానికి ఒక జీవితకాలం చాలదు. కిందటి 2-3 ఎపిసోడ్స్లో కొందరు అడిగారు, యశ్వంత్ కావాలి అడిగాడు, మీ సాధన ఒక చోట చెప్పండి అని. ఒక చోట సాధ్యం కాదు ఈ ఎపిసోడ్స్లో, అక్కడక్కడ నేను చెప్పవలసింది తప్పిస్తే. ఇంకెవరు అడిగారు, మీ భార్య ఎలా చేసింది సాధన అని. నిజంగానే పెళ్ళైన కొత్తలో తనేమి సాధన ప్రత్యేకించి మంత్ర సాధన ఏమీ చేసేది కాదు. షిరిడి సాయి సచరిత చదువుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రోజు చదవాల్సిందే. చదివేది, నాకు ఆ కథలు చెప్పేది. నాకు షిరిడి సాయి తెలియదు, ఎవరో కూడా తెలియదు నాకు. ఆ సాయి చరిత్రలో కథలు చదివేది, చెప్పేది. ఎవరన్నా బంధువులు స్నేహితులు వాళ్ళ వీళ్ళవి, వాడికి ఎలా జరిగిందిట, షిరిడి పెడితే వీళ్ళకి ఎలా జరిగిందిట, అలా చెప్పేది. ఒక విధంగా సాయిని నా జీవితంలో పట్టుకొచ్చింది ఆవిడే. సరే, ఆవిడ ప్రేరణ మీదకి ఒకసారి షిరిడి ముక్కు పెట్టుకోకూడదు, పలానా పని అవుతుందేమో అనడం. ఆ తర్వాత మొక్కుగా మొదలైంది చాలా ఎక్కువ ప్రీతిపాత్రుడైపోవడం అయింది ఆయన. కాకపోతే ఏమిటంటే మిగతా వాళ్ళకి నాకు ఉన్న ఇదేమిటి అంటే, సాయి నాకు అన్ని దేవతల రూపం. సాయి అమ్మవారి కంటే పెద్దవాడా చిన్నవాడా అలాంటి ప్రశ్నలు రావు నాకు. ఒక దత్తావతారం, అమ్మవారి ఒక రూపం. అప్పుడు ఘర్షణ ఉండదు. సాయి పాదాల దగ్గర పెట్టారా మిగతా విగ్రహాలు, సాయి నెత్తి మీద పెట్టారా శ్రీచక్రం పెట్టుకెళ్ళి, ఆ ప్రశ్నలు రావు. కొందరు తింగరగా పెడతారు. కాకినాడ రైల్వే స్టేషన్లో ఉండేది, షిరిడి సాయి వెళ్ళి శివలింగం మీద కూర్చున్నట్టు. అక్కర్లేదు, అలాంటి వికారాలు అక్కర్లేదు. కానీ ఈ సాయిని ఏ దేవుడి కంటే ఎక్కువ, ఏ దేవుడితో సమానం లేదు, అలా ఏం లేదు. ఆ ప్రశ్నే రాదు నాకు. సాయి ఒక దైవీ రూపం, మానవ శరీరంలో వచ్చిన ఒక దైవం. ఎక్కువ దత్తాంశం ఉంటుంది. ఒక దైవీ రూపం యొక్క ఒకానొక స్థితి చేరిన తర్వాత ఆ శరీరం నుంచి ఏ దైవీ అంశలైనా పలకవచ్చు.
మీరు కుమారస్వామిని సాధన చేశారనుకోండి, ఎక్కడైనా సరే మీకు స్వామి సాక్షాత్కరించేటువంటి భక్తి సాధన మీ జీవితంలో జరిగాయి అనుకోండి, అంటే చూసేవాళ్ళకి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఏమో అనిపించే అంతగా మీరు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కథ వింటే ఆయన కూర్చుంటే అమ్మవారు కూర్చుంది అనుకునేవారు అని చెప్తారు. అంతటి తాదాత్మ్యత మీకు వచ్చినప్పుడు ఒక్క బాలా త్రిపుర సుందరి, ఒక సాయి కాదు, ఏ దైవం పలకాలనుకున్నా మీ నుంచి పలకగలుగుతాడు. అటువంటి స్థితి మీ భౌతిక ఉపాధికి సిద్ధిస్తుంది. సరే, మా ఆవిడ సాధన గురించి మాట్లాడుతున్నాం కదా. 96లో శ్రీ విద్యోపాసనలో నేను ప్రవేశించాను. అంతకుముందు నాకు దుర్గా మంత్రాలు ఏవో ఉన్నాయి. సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి ఎక్కువ చేసుకునేవాడిని. తర్వాత దక్షిణామూర్తి అవి ఉండేవి. ఉపాసన లేకపోవడం లేదు ఎప్పుడు. శ్రీ విద్యోపాసన 96 వరకు నాకు రాలేదు. ప్రయత్నం ఏనాడు ఉంది. ఒకలాంటి వెర్రితో చేసేవాడిని ప్రయత్నం. ఒకలాంటి వెర్రి, నథింగ్ షార్ట్, వెర్రే. దాని గురించి ఇంక లోకం, ఇంక వేరే లోకం ఏం లేదు. నేను చాలాసార్లు అన్నాను, వేళకోళంగానే నిజంగాను నేను చెప్పాను ఈ మాట. జీవన వ్యాపారాలు ఏమైనా ఉండవచ్చుగాక, ప్రధాన లక్ష్యం మాత్రం ఇక్కడి నుంచి పారిపోవడమే, మళ్ళీ రాకుండా వెళ్ళిపోవాలి. చెప్పానుగా. అలా అని చెప్పేసి పక్క చూపులు లేవు, సినిమా చూడను, వానపాట వస్తుంటే కళ్ళకి కర్చీఫ్ కట్టేసుకునేవాడిని, ఇలాంటి కబుర్లు ఏం చెప్పలేదు. నేను చెప్పలేదు. మీ జీవితంలో మీరు ఏమన్నా కానివ్వండి, మీ ప్రధాన లక్ష్యం మట్టుకు పరమేశ్వర సాన్నిధ్యమే అయితే వాళ్ళు చూసుకుంటారు మీ సాధన ఎలా నడవాలో. మీకు అర్థమైందండి? మీరంటూ అసలు దానికి సంసిద్ధులై ఉండాలంతే. మళ్ళీ అదే మా గోదావరి జిల్లా ఉదాహరణ ఇస్తాను. శ్రావణ మాసం బస్సులు ఉండేవి కాదు, గొట్టం ప్యాంట్ వేసుకునేవారు. అప్పటి మాట లేట్ 60s, ఎర్లీ 70s. కోనసీమ వెళ్ళాలి అత్తారింటికి, ఎలాగైనా వెళ్ళాలి, ఏం లేకపోతే అలా సిద్ధాంతం వెళ్ళి ఆలమూరు, రావులపాలెం, గోవాల పెద్ద వికారు పెడతాను బస్సులో. అందుకంటే కోటిపల్లి వెళ్ళిపోయి ఒక్క అరగంట కళ్ళు మూసుకుంటే భయం వేసిన వాళ్ళ కోసమా గోదావరి అవతల గట్టి చేర్చేస్తాడు సరంగు. ఎక్కలేరు పడవ, చిరిగిపోతుంది ప్యాంటు. డబ్బులు ఇచ్చేవాడు, ₹10 అంతే ఇచ్చేవాడు ఆ రోజుల్లో. అక్షరాల అడ్డాల్లో పైకి చేతులు ఎత్తుకుని ఆ వ్యక్తుల్ని పడవలో నుంచోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి తిరిగిపోతుంది ప్యాంటు. వెళ్ళకూడదు అనుకుంటున్నారేంటి? ముమ్మాటికే కాదు. సో గొట్టం ప్యాంట్ల రోజుల్లో కాలు పైకెత్తి పడవెక్కితే చిరిగిపోతుంది ప్యాంటు. చాలా ఫ్యాషన్ అది అప్పట్లో. మరి కాలు మడవదు, ఎలా? అత్తారింటికి వెళ్ళాలి, ఇంకో దారి లేదు. బస్సు అయితే పర్లేదు, కొంత పడవ ఎక్కాలంటే కాలు కొద్ది పైకి ఎత్తాలి. అడ్డంగా ఎత్తుకొని తీసుకురావాలి, కూర్చోబెట్టారు. చాలా ఎంబారాస్మెంట్ కదా. బాగుంటుంది ఏంటి? 25 ఏళ్ళ కుర్రాడిని సరంగు చేతిలో ఎత్తుకుని దింపడం. వాళ్ళ ఆవిడ మెల్లిగా కుచ్చెళ్ళు పైకి పట్టుకుని ఆ చెక్కేసేవారు గట్టి మీద పడవలోకి. చేత నడిచేస్తుంది. ఈ వెర్యాసాన్ని మాత్రం దింపాలి. అత్తారింటికి వెళ్ళాలి, ఏం చేద్దాం? మీకు అత్తారింటికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుంటే మార్గం ఉంటుంది. దైవమేనా అంతే, మీరు వెళ్ళాలి. ఒక ఆవిడ వచ్చింది మా గురువుగారి దగ్గరికి. ఈయన హిమాలయ గురువు అంటానే ఆయన. జనరల్గా ఎవరు పెద్దగా ఎంటర్టైన్ చేయరు ఆయన.
వచ్చింది. పలకరింపు ఎలా ఉంటుంది, బాగున్నారా అండి అని పలకరించేది. నమస్కారం అండి కాదు. బాగా డబ్బున్న లేదా బాగా డబ్బు ఉందని అనుకునే ఆవిడ. ఏదన్నా రెండు కొద్దిగా విడిగా ఉంటాయి సుమా. డబ్బు బాగా ఉండడం ఒకటి, డబ్బు బాగా ఉందని పెంచడం ఒకటి. మీకు అది ఉందని తెలుస్తూ ఉంటే ఇబ్బంది. అందంగా ఉంటే పర్వాలేదు, అందంగా ఉన్నాం అనుకుంటే కష్టం. ప్రపంచం అంతా వేరుగా ఉంటుంది, మొత్తం లోకం అంతా మిమ్మల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇంటికి వస్తే జ్వరం వస్తుంది, దిష్టి తగిలి. లేదు అంటే మొత్తం లోకం అంతా మన్నే చూస్తున్నారు కానీ వీధి నుంచి ఇంటికి రావాలనిపించదు. రకరకాల దౌర్భాగ్యాలు దానికే. ఎందుకే ఇల్లాలు సరే మర్యాద పురస్సరంగా నమస్కారం పెట్టింది. అంటే ఏది ఇది ఈ పదం ఎందుకు పడుతున్నానంటే అందులో భక్తి ఏమీ లేదు. అంటే భక్తి ఉండాలి మనం అనుకుందుకు ఏం లేదు. ఆవిడకి అంతకుముందు ఇటువంటి విషయాలతో పెద్ద ఏమీ లేదు. అంటే ఆవిడ దృష్టిలో తిరుపతి అవి ఉన్నాయంటే సమర్థులైన వాళ్ళకి ఆ దైవాలు ఏదో మార్గం చూపించి దర్శనం చేయించుకుంటారు వాళ్ళకి కావాల్సి వస్తే. బాలాజీకి చూడాలనిపించింది అనుకోండి, ఇవ్వండి మినిస్టర్ గారికో డిఎస్పీ గారికో చెప్పి పల్లా సుబ్బలక్ష్మి గారిని తీసుకురావయ్యా అంటే తీసుకెళ్ళి దేవుడు ఒకసారి కనిపించి వస్తుంది దేవుడికి. అలా ఉంటుందా అంటే అయ్యో ఉంటుందండి బాబు, ఉంటుంది. వెర్రి అన్ని రకాలు ఉంటుంది. సరే నమస్కారం పెట్టింది. ఆయన కొత్త వాళ్ళు అప్పట్లో, ఈ మధ్య మానేశారు కానీ ఏం కావాలమ్మా అని అడిగేవారు. ఆవిడ సమాధానం తెలుసా అండి, నాకేం అక్కర్లేదండి. ఇదే టోను నాకేం అక్కర్లేదండి. నేను ఎక్కడికైనా గుళ్ళోకి వెడితే ఒకటి ఏం అడగనండి, ఎవరికైనా దండం పెట్టి వస్తా అంతే. నాకేం కావాలండి, నాకు అన్నీ ఉన్నాయి. ఇదే మాట ఏమీ అక్కర్లేని స్థితి పొందినటువంటి ఎవరైనా సాధకుడు ఉన్నాడు అనుకోండి, అంటే పూర్ణకామత్వ స్థితి పొందినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, అతని సమాధానం ఎలా ఉండేది? సరే ఇలా అలా చెప్పింది, నేను ఎప్పుడు అడగనండి, ఎంతవరకు మొక్కు పెట్టుకోలేదండి నేను ఎవరికి అంది. అప్పటికి అమ్మాయికి 25-30 ఏళ్ళు ఉంటాయి. తర్వాత డబ్బులు బాగా వచ్చాయి, కష్టాల పరంపర వచ్చింది, వైభవ లక్ష్మీ వ్రతాలు, షిరిడీ సాయి గుళ్ళో వెళ్ళి రోజు పొద్దున్నే గురువారం నాడు వెళ్ళి సాయి మందిరం కడిగి చీపురుకట్టతో తుడిచి కడిగి ముగ్గులు పెట్టి వచ్చారు. భక్తి అనుకుంటున్నారా? కాలం మోకాళ్ళ మీద నడిపించింది, నడిపిస్తుంది కాలం. ఎన్ని కోరికలు వచ్చాయో, పెద్ద లిస్ట్ వచ్చింది. దేవుడిని అడగాల్సిందే. నేనేమీ అడగనండి, ఈ టోన్ లేదు. దైవానికి తన దగ్గర రప్పించుకుందుకు 1,01 మార్గం ఉంటుంది. సరే, మొత్తానికి ఈవిడ నేను శ్రీ విద్యోపాసన మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళు నేను అక్షరలక్షలు అయిన తర్వాత తనకి బాల ఉపదేశం నేనే ఇచ్చాను. ఎందుకంటే నాకు ఉద్యోగం నేను వదులుకోవాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీ ఒక దాంట్లో చెప్పాను పూర్వం విషయం. కొద్దిగా భయపడింది తను. నా ఉద్దేశం ఏంటంటే 36 ఏళ్ళు ప్రొఫెషనల్ అకౌంటెన్సీ క్వాలిఫికేషన్ ఉంది, బతకలేకపోం. 4 కొట్లో అంటే 4 పెద్ద కొట్లల్లోనో లేకపోతే పెద్ద సైజు కంపెనీ అంటే చిన్న సైజు కంపెనీలో ఫర్మ్స్ ఉంటాయి, వాళ్ళకి అచ్చంగా చార్టర్డ్ అకౌంట్ పెట్టుకోలేరు, కాస్ట్ అకౌంటెంట్. వాళ్ళకి అకౌంట్స్ చూసి వస్తే కూడా సరిపోతుంది. 4 ఇచ్చారంటే 20,000. ఆ రోజుల్లో 20,000 పెద్ద జీతం. నేను 98 సంగతి చెప్తున్నాను. కంఫర్టబుల్ శాలరీ అది అనుకునేవాడిని. ఆవిడకి అలా ఉండేది కాదు, భయం వేసేది. ఆ టైంలో తనకి బాలకల్లో కనిపించింది, చీకటి మార్గంలో నడుస్తోంది.
నడుస్తుంటే ఎవరో ఒక అమ్మాయి చిన్న పాప చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. ఊరి పొలిమేరకు వచ్చి దీపాలు కనిపించేసరికి నువ్వు వెళ్ళు. అప్పుడు ఆవిడ స్ఫురించింది, నువ్వు బాలమ్మవి కదా అని. ఆ అమ్మాయి పక్కనే వెళ్ళిపోయింది. అయితే అది ఆవిడ జప మొదటి ఏక అయిందో లేకపోతే ఆ ఏకని మరి తీసుకుందో ఉపదేశం, మొత్తానికి ఆ చుట్టుపక్కల టైంలోనే బాల ఉపదేశం నేను ఇచ్చాను. మరి నేను ఇంట్లో కూర్చుని మా గురువుగారి, మా శ్రీ విద్యా గురువుగారి భాషలో చెప్పాలంటే పీట అరిగిపోయేలాగా మాల పెరిగిపోయేలాగా జపాలు చేస్తుంటే ఆవిడకి మరి అనిపించిందేమో, వీడికి ఎన్ని కళ్ళు వస్తున్నాయి, ఎన్ని అనుభవాలు అవుతున్నాయి, అలా ఉంటుందే ఏమిటో అమ్మవారి ఉపాసన చేస్తే అనుకుని మొదలెట్టింది. ఇంకొకటి ఏమిటంటే, నేను అచ్చమైనటువంటి భౌతిక ఆచారానికి అంత దగ్గరగా ఉండను. నేను అంటే రోజులో 20,000 జపం చేశాను అనుకోండి, 20,000 పట్టుబట్ట కట్టుకుని మాత్రమే చేయాలి జపం లేదు. ఎంత చేయగలనో చేసుకుంటాను. మిగతా అప్పుడు ఆ మంత్రం సాగుతూ ఉండవలసిందే. అది ఏ సమయంలో అయినా కానివ్వండి. మీకు నేను చెప్పేది అర్థమై ఉంటే అర్థమవుతుంది. అప్పటిదాకా 35-36 ఏళ్ళు, 35 నా బాల నేను తీసుకున్నప్పటికీ. కాబట్టి అన్ని సమయాలు అంటే ఏ సమయమైనా గుర్తురావచ్చు బాలామంత్రం. నేను ఆపలేదు, ప్రత్యేకించి ప్రయత్నంతో మొదలు పెట్టలేదు కాక అయ్యో ఈ టైంలో గుర్తొచ్చింది ఇప్పుడు ఆపాలేమో, లేదు లేదు, దానంతటా వచ్చిందో దానంతటా ఆగుతుంది. దానికి తెలియదా ఏంటి ఎప్పుడు రావాలో, ఇది లెక్క. ఎంత అడ్డగోలుగా జపం చేస్తుంటే మొగుడు భార్యకి అనిపిస్తుంది చేయొచ్చని వాటిలాగా అని. వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఇంట్లో మడి ఎక్కువ, నా భార్య వాళ్ళ ఇంట్లో మడి బాగా ఎక్కువ. సంధ్యావందనాలు పెద్దగా ఏం చేసేవారు కాదు, ఇప్పుడు కొద్దిగా చేస్తారేమో, కానీ మళ్ళీ బాగా పాటించేవారు ఆచారం. అంచేత నా దగ్గరకు వచ్చినప్పుడు మడి లేకుండా వీడేమిటి జపం చేస్తున్నాడు, అందులో అమ్మవారు జపం. ఓహో, అమ్మ వారులోంచి వారు కాసేపు మర్చిపోయి అమ్మ అనుకుంటే పర్వాలేదేమో అనే ధైర్యం వచ్చింది ఆవిడకి. ఆ రుచి తెలిసిన తర్వాత కాబోలు ఇంకా అంతే. లక్షలే అదే వృత్తిలో ఉండేది. ఇంక జపమే. నేను ఇన్ని లక్షలు చేశాను, నాకు తర్వాత జపం ఎప్పుడు ఇస్తారు, తర్వాత మంత్రం ఎప్పుడు ఇస్తారు, నా గోల్ ఎలా ఉంటుంది, లక్షలు చేసావా అనేవాడిని. 12 కదా, కలవు చతుర్గుణముత్తమం. ఇప్పుడు బాల 6 అక్షరాలు, ఇంకో మంత్రం ఇస్తారా, బాల అయింది కదా బగలిస్తారా, లేకపోతే లలిత ఇస్తారా అంటే ఓ పని చేయి, కలవు చతుర్గుణముత్తమం కదా, 24 లక్షలు చేయి బాల, ఇస్తాను అనేవాడిని. ఇవ్వట్లేదు అనేది కాదు, 24 లక్షలు చేసి అయిపోయింది ఇప్పుడు ఇస్తారా అనేది. ఎక్కడి నుంచి వచ్చింది అది? కేవలం నన్ను చూసా, భౌతికంగా కావచ్చు, ఆవిడ జీవన ప్రణాళిలో మాత్రం అది కాదు. బయటది ఓన్లీ ట్రిగ్గర్ అండి, జస్ట్ ట్రిగ్గర్. ఒక కారణం కావాలి, ఒక నిమిత్తం కావాలి, ఒక కష్టమో, దాటలేని బాధవో, దుఃఖమో దైవం కేస్తారని ఒక చిన్న ఒక్కసారి తిరిగిన తర్వాత అది కేవలం నిమిత్తం అంతే. మళ్ళీ ఇదే ఉదాహరణ చెప్తాను మీకు. ముక్తేశ్వర్ నుంచి కోటిపల్లి రావాలనుకోండి, దాదాపు తిప్ప మధ్య వరకు వచ్చే వరకు వాడు గెడ వేసేవాడు, బార్జిపోలు అంటారు ఇంగ్లీష్లో, గెడ వేసేవాడు. ఊరికే చొక్కాను పట్టుకోడు, ఎందుకురా అంటే ఒక వేరే దిసుకుపోకుండా ఒకడు వెనకాల చొక్కేస్తాడు సరంగు, ఇంకోటి తోస్తూ ఉంటాడు. జనాలు ఎక్కడే కాస్త గట్టిగా మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది అని గొడవ పెడుతుంటాడు వాడు అనేవాడు.
అయ్యారు ఒక్కసారి తిప్ప దాటిన తర్వాత అండి బాబు చాపేసేస్తానండి అనేవాడు. అంతవరకు తెరచాప తీయడు. ఎవడి పనిలో వాడి నైపుణ్యం ఎంత నైపుణ్యం ఉంటుందంటే ఆ పనిలో ఇంక వాడిని మించిన వాడు ఉన్నాడు. వాడి పాదాలకు నమస్కారం పెట్టవలసిందే మనం. ఇక్కడ సందర్భం అవునో కాదో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏ పనైనా చేయండి మీరు, అందులో మీకు దైవ సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ మీరు ఆ పనిని దైవంగా మీరు భావించినట్టయితే మీకు దైవీ సాక్షాత్కారం అయి తీరుతుంది. రాజమండ్రిలో మిన్నీస్పేటలో ధారవాడ వారి వీధిలో ఉండేవారు మా అక్కత్తారు, పెద్ద అక్కత్తారు, ఎవరైతే శ్రీ విద్యోపాసన గురువు గారు ఉన్నారో నాకు. ఇప్పుడు తర్వాత 75లో అది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఓపెన్ చేశాడు కదా, ఏదో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఆ తర్వాత ఆ వీధి మెయిన్ రోడ్ అయిపోయింది. సరే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొంచెం ఇల్లు కట్టుకున్నాను అనుకోండి దానికే. అక్కడ ఆ ధారవాడ వారి వీధి మొగలో రిక్షాలు ఉండేవి కొన్ని. మా పెద్ద బావ చెప్పేవాడు, ఆయన వాళ్ళు అక్కడ ఉండేవారుగా. మరి ఏ పని చేస్తే ఆ పని దైవంగా భావించాలరా అని, ఆయన పేరు జగన్నాథం గారు అనుకుందాం కాసేపు. నేను రిక్షా తొక్కితే మన ధారవాడ వీధి మొగలో నేను ఉద్యోగం లేక రిక్షా తొక్కుతున్నాను అనుకో, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రిక్షా కోసం సెంటర్లోకి వస్తే మొట్టమొదటి జగన్నాథం ఉన్నాడా రిక్షా తొక్కేవాడు, వాడి రిక్షా ముందెక్కాలి, వాడు లేకపోతే ఇంకోటి రిక్షా. అక్కడ నాయుడుని ఉండేవాడు, ఎవరున్నారు ముందు నాయుడున్నాడా అని అడిగేవారు వీళ్ళు. ఆ రిక్షా తొక్కే అబ్బాయి పేరు నాయుడు. ఎందుకంటే ఎక్కడికైనా న్యాయంగా తీసుకెళ్తాడు, న్యాయంగా డబ్బులు అడుగుతాడు, రూపాయల ఎక్కువ అడగడు. పావులగా రోజులు 10 పైసలే. అంటే ఇన్నీస్పేట నుంచి విజయ టాకీస్ కంటే శ్యామలా సెంటర్ దాటి వరకు పావులాగా వచ్చేవారు. 2 టౌన్ ఏదో ఉండేది కదా గాంధీ బొమ్మ కూర మార్కెట్, అక్కడికి ₹10. 72, 73 సంగతి చెప్తున్నాను సుమా, 53 ఏళ్ల క్రితం కథ. దానికే ఆ రోజుల్లో పాకి వాళ్ళు కూడా సెప్టిక్ లీటర్లు ఉండడం తక్కువ. పాకేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు, శుభ్రం చేసి పట్టుకెళ్ళేవాళ్ళు. నేను పాకే పని చేస్తాను అనుకోరా, ఉదాహరణలు చెప్పేవాడు ఆయన. నేను పాకే పని చేస్తాను అనుకో, ఆ వీధిలో ఆ మున్సిపాలిటీ ఆఫీసులో చెప్పాలి, మా వీధికి జగన్నాథాన్ని పంపించండి అని. ఎందుకంటే వాడు శుభ్రం చేస్తే స్పిక్ అండ్ స్పాన్, మళ్ళీ ఆ లిటర్లోకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండకూడదు, అంత శుభ్రంగా చేయాలి. లిటర్నే క్లీన్ చేయడమే. కానీ ఆ పేటలో పల్లా జగన్నాథం వస్తేనే మాకు కుదురుతుంది, మా ఇంటికి పట్టుకెళ్ళని పాకేవాడు జగన్నాథాన్ని అనే పాకేవాడిని పంపించండి అని అడగాలి. అలా చేయాలరా పని. నిజమే, అలా చేసేవాడికి దైవ సాక్షాత్కారం అవుతుంది. ఏం దున్నపోతులో మాట్లాడుతున్నాడు, పారిశుద్ధ్యం పనివాడునా రిక్షా దొక్కేవాడునా దేవాన్ని చూసేది. బాగా రిక్షా దొక్కితే, బాగా లిటర్లు శుభ్రం చేస్తే మహాప్రభు ఏం చేస్తున్నారు కాదు, ఎలా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఆ పని యందు శ్రద్ధ కారణంగా దైవం మీ ఎందుకు వస్తాడు. సరే, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఈ తిప్ప దాటిన తర్వాత చాప ఎత్తాలి అయింది. తిప్ప అలా చూసేవాడిని చిన్నవాడిని. మా అమ్మ నుంచుని గోదావరి చూడండి ఇచ్చేది కాదు, పట్టుకొని రెక్కట్టుగా లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఉండేది. నాన్న అలా పడవలో పరిగెట్టకూడదు అంటాడా, కుదరదు అలాగా. అందులో గోదావరిలో పరిగెట్టకూడదు, గబుక్కుని ఏదో నోటప్పుడు తిట్టు వస్తుంది, ఏదో పిన్ని పిల్లడా ఏమిట్రా అది అని ఏదో అన్నారు అనుకోండి, అదో ప్రమాదం. గోదావరి నదిలో తిట్టకూడదు. మీరు అనొచ్చు ఓడి మంది తిడతారు ఏమవుతుంది. ఇప్పుడు మరి గోదావరి తల్లికి కూడా సహనం వచ్చేసిందేమో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు నదిలో ఉండగా తిట్టించేవాడు. సరంగే తిట్టించేవాడు కాదు, సరంగు చెప్పేవాడు. అమ్మ
పిల్లల్ని ఒద్దిగ్గా కూర్చోబెట్టుకోండి, పిల్లల్ని తిట్టకండి అని చెప్పేవాడు. పాపికొండల దగ్గరే కాదు, ముక్తేశ్వరుడు అదే మాట చెప్పేవాడు. సరే, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏమైనా ఉపయోగిస్తుందని. జీవితంలో నేర్చుకుంటే ప్రతి గంట పాఠమేనండి, ప్రతి గంట పాఠమే. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత మౌలాలీలో ఉండేవాడిని. మా అపార్ట్మెంట్ సాయంత్రం రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. పనేమీ లేదు, ఊరికే మా మావయ్య గారు ఉండేవారు. ఒక గంట సేపు ఆయనతో కూర్చొని కాళ్ళు కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు, నమస్కారం పెట్టడమే అంతే. బంధువువి కదూ, అలాంటి సేవలు చేయించుకోకూడదు అనేవారు. సరే, ఇంతకీ ఆయన చిన్నప్పటి అనుభవాలు చెప్తూ ఉంటారు. మీకు చాలా అనుభవాలు ఇత పూర్వం ఎపిసోడ్స్లో చెప్పాను మా గురువుగారు అనుభవాలు. మా బావ ఆఫీస్ నుంచి వచ్చేవాడు. ఎలా వచ్చాడంటే మీ గురుగారి దగ్గరికి నవ్వున వేసి వెళ్ళిపోయేవాడు. 4 గంటలకు వచ్చేవాడు, 6 గంటల వరకు కూర్చున్నాక 6 గంటలకు ఇంకా నాయన సంధ్యావందనం చేసుకుంటామేమో వెళ్ళిరా అనేవారు ఆయన. నేను ఒకరోజు వెళ్ళకపోతే అలా పచారాలు చేస్తూ ఉండేవారు ముందు హాల్లో. వీడు రాలేదు, మీ తమ్ముడు రాలేదమ్మా అంటూ ఉండేవారు. మా అక్క అంటూ ఉండేది, ఆయన అంత ఎదురు చూస్తారు తమ్ముడు నీకోసం అని. సరే, వచ్చిన తర్వాత ఆయన అనుభవాలు చెప్తూ ఉండేవారు, నడుస్తూ ఉండేది. మా బావ ఒకరోజు బయటకు వచ్చి గట్టిగా విసుక్కున్నాడు. ఆయన మా ఆయనకి 90 ఏళ్ళ వృద్ధుడైన, 90+. నా అన్నగారు వాడేదో వస్తాడనుకోండి, ఏదో 4 మంచి మాటలు చెప్తారని చెప్పిందే చెప్పి విసుగొచ్చేస్తుందండి. ఆ అనుభవాలు ఎన్నిసార్లు చెప్తారు నాన్నగారు అన్నాడు ఒకసారి అని వెళ్ళిపోయాడు. వాడు ఏదో మీ మీద గౌరవం కొద్దీ వింటాడు, అన్నిసార్లు చెప్తే విసుగు వస్తుందండి అని. అలాగేనమ్మా, అలాగే చెప్పాలే అన్నారు ఆయన. తర్వాత నాతో అన్నారు, నాయనా ఏమిటో చెప్పి ఏముంటాయి చెప్పడానికి, అవే చెప్తున్నాను, విసుగు వస్తుందో ఏమిటో నీకు కూడా మీ బావ చెప్పినట్టు అన్నారు. నమస్కరించాను నేను. ఇలాగే కొంత నాటకీయంగా ఉన్న మహాప్రభో అలాంటిది లేదు. మీరు ప్రతిరోజు అదే అనుభవం చెప్పినా నాకు విసుగు రాదు, నాకు లేదుగా అనుభవం. పరమేశ్వరితో సాక్షాత్కార అనుభవాలు ఎక్కడ దొరుకుతాయి? ఎవడు చెప్తాడు? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవడిస్తాడయ్యా స్వామి? ఆయన గురువు మహాత్ముడు వికృతమైన రూపంలో ఉండేవారు ఆయన. పరమేశ్వరు ఆయనలోంచి పలికేది. మహాసాధకుడు. తస్సది చేస్తే అలా చేయాలి సాధన అనిపిస్తుంది నాకు. సరే, నా భాగం ఏంటంటే ఆయన ఆత్మతో కూడా, ఆయన ఆత్మ యొక్క ఒక విభాగానికి నాతో పనిపడింది. బాలమ్మ పంపించింది ఆయన దగ్గరికి. రే, వీడు నీ పరమగురు చూసావా నాన్న, పల్లా పనిరా అన్నారు. మహదానందంగా చేసిన దానికే భోగమే. సరే, మొత్తానికి ఈయన అలా అన్నారు. అంటే అప్పుడే అన్నాను, ఎవరు చెప్తారు మా అయ్యగారు కదా అన్నారు. అవునండి నాయన, నేను అందుకే చెప్తాను. ఒక అనుభవం ఒకసారి చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, అదే అనుభవం మరొకసారి చెప్పినప్పుడు మరొక కోణంలో మరొక సత్యం ఆవిష్కరించబడుతుంది. అదే సంఘటన, అవే పాత్రలు, అదే స్థితి, ఆ సంఘటనకి వేరే అర్థం స్ఫురిస్తుంది. నీకు స్ఫురించవచ్చు, నాకు స్ఫురించి వేరే చెప్పచ్చు. నీకు నేను సాధించిందేమిటో, అనుభవించిందేమిటో, పొందిందేమిటో, ఇంత ఆస్థ, ఇంత యాభం ఉందనైనా తల్లి అంటే నీకు. ఎక్కడ ఏమైనా మర్చిపోతానేమో మళ్ళీ చెప్తున్నాను, మరోలా అనుకోకే. లేదండి, మహద్భాగ్యం.
చెప్పండి మావయ్య గారు, నాకు విసుగు లేదు. మా బావ ఏదో బంధు మర్యాద పాటించుంటాడు, అన్నిసార్లు చెప్తే విసుగు వస్తుంది భావమరిదికి అనుకున్నాడేమో. నాకు లేదండి అది. మీరు మా అక్క మావగారిని రాలేదు, మహా శ్రీ విద్యోపాసకులను వచ్చాను, అంచేత పర్వాలేదు. అదే ధైర్యంతో ఈవేళ ఎప్పుడున్నా పునరుక్తి చేస్తాను. నేను ఏదైనా అనుభవం ఇతపూర్వం చెప్పని ఏదైనా కూడా మళ్ళీ చెప్తానేమో. ఎందుకైనా ఉపయోగిస్తున్నామో ఎవరికైనా. 3800 మంది ఉన్నారు, కనీసం 1500 1200 మంది చూస్తున్నారు, ఎవరికి ఎందుకు ఉపయోగిస్తుందో అలా అని చూస్తాను. సరే, తెరచాప తిప్పేవాడు, ఎత్తేవాడు, తెరచాప చెప్పేవాడు పిల్లలకి, బాబు కూర్చోండి, తల తగలకూడదు, ఈ లెక్క. ఒక్కసారి ఆ తెరచాప ఎత్తిన తర్వాత నది మధ్య నుంచి కోటిపల్లి రేవుకి, అది మొత్తం 3 కిలోమీటర్లు ఎంతో రేవు అది. మిగతా రేవు 5 నిమిషాల్లో వెళ్ళేవాడు. అంతకుముందు 20 నిమిషాలు పెట్టేది అనుకుందాం. ముక్తేశ్వరం నుంచి తిప్ప మధ్య వరకు 20 నిమిషాలు అనుకుందాం. వాడు బాజిపోలతో వెదురు బొంగుతో తోసింది. ఒక్కసారి చాప ఎత్తిన తర్వాత 5 నిమిషాలు. పెద్దవాళ్ళకి భయం వేసేది, ఓయ్ సరంగు కాస్త చాప ఏదో సర్దవయ్యా, ఎంత వేగంగా పెడుతుంది, ఏం వద కదా. అయ్యో లేదండి బాబు, తెల్లాలి తేదే పనండి మాకు అనేవాడు. వాడు ఏ నది యొక్క ఏ భాగంలో ప్రవాహం ఎలా ఉంటుందో సరంగుకు తెలుసు. ఎక్కడ వడి ఉంటుందో, ఎక్కడ లోతు ఉంటుందో. వాడికి ఇంగ్లీష్లో అంటారే బ్యాకప్ ద పామ్ అని. అలాగా అరిచేయి వెనకాల, అంటే ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు, అరిచేయిలో ఉన్న గీతలకి ఇంకోళ్ళు చెప్పి అలా అంటారు కదా. అలాగా అంత బాగా తెలుసు సరంగకి. 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాను కదా, మీకు గుర్తుందా? మా ఆవిడ సాధన గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక్కసారి రుచి మరిగిన తర్వాత 1,00,000 కోట్లు అవడం పెద్ద విషయం ఏముంది? అప్పుడు కూర వండడం, సరుకులు తెచ్చుకోవడం, ఇంటికి ఎవరినో వస్తే వాళ్ళ అతిథి మర్యాదలు చేయడం, ఇవన్నీ కూడా జపం మధ్యలో భాగాలు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక మీ దైనందిన కార్యక్రమంలో జపం ఒక భాగమైతే అది అంతే ఉంటుంది. మీ జీవితం జపమై అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోండి, వంట చేసుకోండి, శృంగారం చేసుకోండి, పిల్లల్ని కనండి, పెంచుకోండి, పెళ్ళిళ్ళు చేయండి, ఏమన్నా చేయండి. జపంలో అది భాగమైనప్పుడు ఆ జీవితం యొక్క గమ్యం వేరే ఉంటుంది. దైవం ఏం చేస్తాడు? దూరంగా ఎలా ఉండగలుగుతాడు? మీ 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 మొత్తం లక్ష్యం అంతా ఆయనే అయినప్పుడు రాకేం చేస్తాడే? వస్తాడు. అలా అని చెప్పి దైవం వస్తాడు కానీ చెప్పి మీకు మిగతా అందరికీ వంకాయ 10 రూపాయల కిలో ఉంటే మీకు పావులాకి ఏమడవు అవడను. అలాంటి ఉపలబ్ధులు చూడకండి. ఇన్ఫ్యాక్ట్ మిగతా వాళ్ళకి 10కి ఇస్తే మీకు 20కి ఇవ్వచ్చు, మీ కర్మకాలాలుగా. కాబట్టి అల్లా చేసింది ఆవిడ సాధన. తర్వాత అది కంపారిజనా? అవునేమో, మంచి కంపారిజనే, వై నాట్. ఎంత చేశారు? విసుక్కున్న సందర్భాలనే నాకు. చిన్నపిల్లలు ఎప్పుడే 10th ఆ టైంలో చూస్తాం మనం. నువ్వేం చదువుతున్నారా? వాడు రాత్రి చదివేసుకుంటాడు 1 గంటకి లేచి, వీడిని సాయంత్రం ఆడుకుందుకు రమ్మంటాడు. ఎందుకంటే వాడు చదువు వీడికంటే ముందుకు వెళ్ళిపోవాలి, అంత స్పర్ధ ఉంటుంది. అదే ఇంట్లో కదా, ప్లస్ అందులో ఆధ్యాత్మికమైన విషయం, అలాంటి స్పర్ధ ఉండేది కాదు. కానీ మీరు భజనీసి ఎంత చేశారు, బగళాముఖి ఎంత చేశారు, చెండి ఎంత చేస్తున్నారు, ఆవిడకి టార్గెట్ నెంబరు చేసింది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను 750 ఎంతో చేశాను చండీ పాఠాలు. తర్వాత నా కళ్ళు ఇబ్బంది పెట్టే. ఆవిడ 2000 చేసింది. చేసాక మొట్టమొదటి 50 పారాయణలు అవగానే అనుకోకుండా ఎవరో చేయాల్సింది ఆ వేళ వాళ్ళు చేయలేకపోయారు. శంకరమఠంలో పున్నమికి చేసేవారు చండీ పాఠాలు, ఒకానొక సంఘంలా ఏర్పడి చేసేవాళ్ళు.
ఎవరు అడిగారు తెలిసిన బంధువులు, ఇలా ఉంది మీరు వస్తారా అని. ఎప్పుడు అనుకుంటున్నారు? శివరాత్రి నాడు. శివరాత్రి నాడు చండీ పాఠం మేము చేసుకున్నాం, ఆ చండీ హోమం. అప్పటికి కూడా 50 పారాయణలు అయ్యాయి. అమ్మవారి గారంటే చూడండి ఎంత ఇష్టమో, 50 పారాయణలకే నా చేత హోమం చేయించింది. అవునే, నిజమే నిజమే, నాకు పట్టలేదుగా భోగం. ఇంతకీ ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షాత్తు చండి చెప్పింది, ఇంక దాన్ని ఆపమనరా చాలే. 2000 పారాయణలకి ఇంక చాలురా అని చెప్పింది ఆవిడ. అయితే ఈ జన్మలోనే చేస్తుంటుందా ఏంటి? ఏమో, ఇంతకుముందు చేసి ఉండకపోతే ఎక్కడ సాధ్యమయ్యేది అది? కాదలా కాదు. నాకు తెలిసి ఒక ఆయన మా 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 అక్క తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరో ఒక ఆయన ఉంటారు, ముసలి ఆయన. 8000 పారాయణలు చేశారు చండి. 8000. ఇంకా అదృష్టవంతులు ఇంకా మరి నిత్యం పారాయణ చేసే మహాత్ములు ఎంతమంది ఉన్నారు. మరి ఇవాటి 2000కే ముద్దు వచ్చేసింది ఏంటి అమ్మకి? చాలే ఇంకా అంది. బాగా చేయట్లేదే? కాదు, వెర్రిగా చేసేది, అంటే మహాప్రేమగా చేసింది. అయితే పూర్వం చేసిన సంఖ్య ఏమైనా సరిపోయిందేమో. నేను 70 లక్షలు చేసేసరికి పంచదశి 70 లక్షల చిల్లరి. ఓ రోజు చెప్పింది, రే ఇంక చాలురా అని. కూటి చేద్దాం అనుకుంటున్నానే అన్నాను. ఇప్పుడు అక్కర్లేదులే అంది. ఆపేశాను. పంచదశి 70 లక్షలకే ఆపాను. కానీ తర్వాత ఎప్పుడో కొంత సంఖ్య వేగంగా చేయగలిగేటువంటి ఒక స్థితి వచ్చిందో మళ్ళీ అడిగాను, అమ్మ పంచదశి పూర్తి చేసుకొని ఏంటే అన్నారు. వేరేట్రా నీకు జపం, వేరే ఏం చేస్తావు? చెయ్యి పోన్లే చెయ్యి. ఒక కోటి చేసుకుందామని చేసుకున్నాను. పంచదశి కోటి అయిపోయింది. ఆ తర్వాత జూన్ 21 చెప్పానుగా, ఇంకా చాలురా మీ ఇద్దరు జపాలు చేయకండి. కొన్నాళ్ళు ఆపాం. ఏం చేయము, మా పని ఏం లేదు. ఏం తోచట్లేదే. సరే జపం చేసుకోండి, దాన్ని ఇలా చేయండి అంది. సరే అయితే చేస్తాం. ఇప్పుడు జపాలకి ఏముంటుంది? లక్ష్యం ఏముండదు, దానికి ఇచ్చేయడే అమ్మకి. ఏం చేసుకుంటుంది. కాబట్టి ఎలా చేసింది సాధన నీ భార్య, నీతో సమానంగా అంకెలు ఎలా చేసింది అంటే ఒక్కటే, ఒక గోల్ పోస్ట్ ఉంది. వాళ్ళ ఆయన కోట్లు చేశాడు, ఉద్యోగానికి ఎడుతూ మరోడు చేశాడు ఆయన కోట్లు. నీ ఇంట్లో నేను ఎందుకు చేయలేను? చేయగలను, చేస్తా. పని ఎడొచ్చి మఠం వేసుకొని పీట మీద గుంజేయడం సాధ్యపడదు, పర్వాలేదు చేస్తాను. చేసింది. ఏతావత చెప్పొచ్చేది ఏమిటంటే, నిజంగానే అదొక ఏమంటాం దాన్ని, అమ్మ లేదా అయ్య వాళ్ళ సాన్నిధ్యం కావాలంటే అది మీ లక్ష్యం కానివ్వండి. అంచేత అది మీ లక్ష్యం అయినప్పుడు ఏం చేస్తున్నా అదే. అన్నమాచార్య కీర్తన ఎదురుకోసారి నేను చెప్పాను, వినరో భాగ్యము విష్ణు కథ, గుల్లెతలు ఇది చల్లలు గొనుకొన చేయగా వెల్లవిరియాయే విష్ణు కథ. వెన్నలు చులుక్కుంటూ కూడా విష్ణు కథే వాళ్ళు గోవిందనామస్మరణే అనుకోండి. అప్పుడు ఏమొచ్చింది? నష్టమేముంది? మా తాతయ్య వాళ్ళ రైతు ఉండేవాడు, బుచ్చయ్య అని. కాపులను కులం ఎందుకు చెప్తున్నా తెలుసా? బ్రాహ్మడు కాదు అని చెప్పడం కోసం అంతే. చాలామంది నాకు మెసేజ్ పెట్టినప్పుడు, ఫలానా మంత్రం చేయొచ్చా? మేము కాపులం, మేము ఫలానా కులం మాది, బ్రాహ్మణం కాదు, పర్వాలేదా? గాయత్రి చెప్పబడలేదు. ఇప్పుడు గాయత్రి కూడా శ్రీరామ శర్మాచార్య గారు అందరూ చేయొచ్చు అన్నారు కాబట్టి ఆయన మహాత్ముడు కనుక చేయొచ్చు.
మిగతా మంత్రాలు అంటారా? మీకు సమర్థత ఉంటే, ధైర్యం ఉంటే బంగారంలా చేయండి. ఇంతకీ మా మా బుచ్చేతాతగా చెప్తా, మొహం కడుక్కున్నాక కొబ్బరి చెట్టు మొదట్లో కూర్చొని సూర్యుడి దండం పెట్టుకునేవాడు. అతను స్నానం అవి కాదు. పళ్ళు తోముకున్నాక పొద్దున్న సూర్యోదయం టైంకి, అంటే మేము ఎరుగుంటే టైంకి అతను ముసలివాడు బాగా. అతను కొద్దిగా ఇబ్బంది పడేవాడు కొడుకుల చేతిలో. నేను అనుకున్నాను బుచ్చి తాత వెళ్ళిపోయి, నాకు ఏదో గోల, ఎవరు కష్టపడకూడదు, బుచ్చి తాత వెళ్ళిపోవాలనుకునేవాడిని. కొబ్బరి చెట్టు మొదట్లో కూర్చుని సూర్యుడికి దండం పెట్టుకుంటూ ప్రాణం వదిలేసాడు ఆయన. సూర్యుడికి దండం పెట్టుకుంటున్న నమస్కార ముద్రలోనే ప్రాణం పోయింది. స్నానం చేయలేదు సుమా అంటే, స్నానం చేయక్కర్లేదు దేవుడు దండం పెట్టుకుని దిక్కుమాలిన తర్కం లాక్కండి. మీరు లాగుతారు కాదు, ఎవరికైనా కొందరికి చిలిపి ఆలోచనలు రావచ్చు కదా. ఏవయ్యా బ్రాహ్మణ, నువ్వు ఏ సంప్రదాయం ఏ ఆచారం అక్కర్లేదని చెప్తున్నావు మాకు అని. లేదు, అలా చెప్పడం లేదు. భక్తి అన్నిటికంటే పైన ఉంటుంది, తర్వాత ఆచారం అని చెప్తున్నాను అంతే. బుచ్చే కాపుకి స్నానం చేసి దండం పెట్టాలని అంత లేదు, తెలియదు అతనికి. అతనికల్లా సూర్యుడికి పొద్దున్న ఉదయిస్తున్న సూర్యుడు నమస్కారం పెట్టుకున్నాడు. ఆవిడ కూడా అలాగే పెట్టుకున్నాడు, పళ్ళు తోకున్నట్ట. కోళ్ళ కాఫీ ఇచ్చిందేమో, కొబ్బరి చెట్టు మొదట్లో కూర్చున్నాడు, దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత సంతోషం వేసిందో విన్నప్పుడు. దేవుడా భలే తీసుకెళ్ళావు తాతనని. దండ పెట్టుకున్నాడు కదా, బుచ్చే తాత వెళ్ళిపోవాలని, కొడుకుల చేతిలో బాధపడుతున్నాడని. కాబట్టి దైవం ఎంత మీకు అంత ప్రేమ ఉండనివ్వండి. చెప్పాను మీకు ఒకసారి, ఒక మా పక్క ఊళ్ళో ఒక మహాకవి ఉండేవారు. ఆ పేరు చెప్తే మా ఊరు తెలుస్తాయి మీకు, అందుకని చెప్పడం లేదు. ఆయన ముసలాడు అయిపోయిన తర్వాత చెప్పాను, ఆయన తిష్టన్ మూత్ర విసర్జన చేస్తుంటే ఎవరో కుర్రాడు వేళాకోళం చేశాడు. నేను తాత తిష్టన్ మూత్ర విసర్జన చేస్తున్నావు, పాపం కదా అని. మహాగినిలో పచ్చికట్టెలు అంటుకుపోతాయిరా, దావాగిని వచ్చినప్పుడు అన్నాడంటే, ఆయన చేసిన పుణ్యంలో అదో చిన్న పాపం ఉంటే కూడా పోతుంది. ఇందుకే ఆయన ఎవరో అడిగారు, శాస్త్రి గారు మీకు శివుడు అంటే ఇష్టమా, విష్ణు అంటే ఇష్టమా అని. నా చావు చెప్తుందయ్యా అన్నట్టు. ఎంత ధైర్యమో బ్రాహ్మడికి, నా చావు చెప్తుందయ్యా అన్నట్టు. ఆయన శివరాత్రి నాడు కాలం చేశారు ఆయన. ఉంటే అలా ఉండాలి, భక్తి దమ్ము అలా ఉండాలి దైవం యందు. సిద్ధవాక్కుల మహానుభావులు సరే చెప్పొచ్చేది అంటే, అంత చెయ్యండి, దైవాన్ని అంత వెర్రిగా నమ్మండి. ఎప్పుడు ఉంటానుగా, చావో రేవో ఇంకేముంటుంది, ఇంకో దారే ఉంది. అందువల్ల సాధ్యపడింది ఆవిడికి ఆ జపం చేయడం. తర్వాత ఒక్క క్షణం, ఈ అవధూతల గురించి ఎవరో అడిగారు. అవధూతల స్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, ఇంకా ఉంటాయా పైన స్థితులు అని అడుగుతూ వచ్చారు. అవధూత స్థితి నేను వినడం సుమండి, ఎవరన్నా పెద్దవాళ్ళు దీనికి భిన్నంగా చెప్తే వాళ్ళకి కాళ్ళకి నమస్కారం, నాకు తెలియదు. నేను నన్ను పెంచిన గురువులు నాకు చెప్పింది, అవధూత స్థితి ఒకానొక మహాస్థితే, సందేహం ఏం లేదు. ఆధ్యాత్మికతలో బ్రహ్మత్వానుభూతి ఉన్నవాళ్లే, వాళ్ళు బ్రహ్మైక్య సంధానాన్ని పొంది అటువంటి ఒక ఏంటో మత్తతలో ఉంటారు, ఏమీ తెలియని స్థితిలో ఉంటారు. కొంత చెప్తారుగా దత్తుడి గురించి చెప్పేటప్పుడు, బాలుళ్ళ పిశాచిల ఉన్మత్తుళ్ళ ఉంటారు అని అవధూతలు. అయితే మీకు రామకృష్ణ పరమహంస ఈ కథలో కూడా ఒకసారి ఉంటుంది. హృదయుడు ఎవరో అడుగుతారు ఆయన్ని, అంటే ఆయన చెప్తాడు, పలానా ఆయన వస్తారు మా ఇంటికి భోజనానికి, ఆయన వెళ్ళి అడుగు
సరే వీడు నాకు దేవుడిని చూపించుతారా అనేది అడుగుతాడు హృదయుడు. ఆయన కసిరి రాళ్ళెట్టు కొట్టి చేస్తూ ఉంటాడు. ఈయన అప్పటికే పరమహంస చెప్పాడు కాబట్టి పట్టుదలగా వెళ్ళి నేను కాళ్ళు పట్టుకుంటాడు, నాకు కానే కావాలి, మీరు చెప్పాలి నాకు మార్గం అని. ఆయన చెప్తాడు, మురికి కాలువ చూపించి, ఏం కావాలి నీకు దైవం? అదిగో ఆ మురికి కాలువలో ఉన్న నీళ్లు గంగ నీళ్లు ఒకేలా నువ్వు గౌరవించగలిగిన రోజునే నీకు పరమాత్మ కనిపిస్తాడు అని చెప్తాడు ఆయన. అటువంటి స్థితి అవధూతలది. మీరు జడభర్తుడి కథ అది వినుంటారు, చాలామంది మహాత్ములందరి దగ్గర ఈ ప్రవచనాలు వినే ఉంటారు మీరు. ఈ అవధూతల స్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి శుభ్రం తెలియదు, హేయము ఉపాధేయము, ఇది విసర్జించవలసింది, ఇది తీసుకోవాల్సింది ఏ ఉండదు. వాళ్ళు ఒకసారి మీకు అనుగ్రహించారు, ఎవరిని పట్టించుకోరు, అనుగ్రహించారు అయిపోతుంది మీ పని. అనుగ్రహించండి ఏం చేస్తారు వాళ్ళు? ఆశీర్వదించిన ఆయన నీకు పనులు అలా ఏమి ఉండదు. మరి చెట్టు కింద దొల్లుతూ ఉంటాడు, మీరు పళ్ళలో పాలో పట్టుకెళ్తారు, పక్క దోసేస్తాడు, ఉలికిపోతాయి కుళ్ళిపోతాయి, ఏమైపోతాడు, తిండవాడు. హఠాత్తుగా మీ చేతిలో పాలు తీసుకుంటాడు, లేదా మీరు పెట్టిన అట్టిపడి తింటాడు. ఆ వేళ మీరు ఏ కోరికతో వెళ్ళారో కోరిక తీరిపోతుంది. ఆయన ఏమైనా చేస్తాడా? ఆయన ఏ చైతన్య స్థాయిలో, పారమాత్మికమైనటువంటి ఏ చైతన్య స్థాయిలో ఆయన ఉంటాడో ఆ స్థితిలో ఉండేటప్పుడు ఉండేటువంటి దేవతాగణం తీర్చేస్తుంది ఆ కోరికలు మీకు. వాళ్ళు ఏం చేయక్కర్లేదు, వాళ్ళకి సంకల్ప వికల్పాలు ఉండేటువంటి స్థితి కాదు. అవధూత స్థితిలో, ఆ ఉన్మత్తతలో వాళ్ళకేమీ సంకల్ప వికల్పాలు ఉండేటువంటి స్థితి కాదు. తెలియదు వాడికి అసలే భౌతిక లోకం. అయితే చాలామంది మహాత్ములు చెప్పడం ఏమిటంటే, చైతన్య స్థాయికి మనం అర్థం చేసుకునేకి ఏమైనా అంకెలు ఇస్తే వాడు 4వ చైతన్య స్థాయి అని ఏదో ఉంటుందిట. మెహర్ బాబా కూడా కొంత స్పష్టంగానే చెప్తారు ఈ విషయంలో. భగవద్వచనం అని ఆయన పుస్తకంలో ఉంటుంది. సరే, ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి వెనక్కి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. అయ్యో, మరి షిరిడి సాయి భక్తులకి షిరిడి సాయిని కూడా అవధూత అంటారు కదా, ఆయన వెనక్కి వస్తాడు రాడు. మనం అనుకున్న అవధూతని, ఆయన పరిస్థితే షిరిడి సాయి. సరే, ఇప్పుడు మళ్ళీ దాని గురించి గోల వస్తుంది కానీ నాకు దత్తావధూత బాగుంది. దత్తుడు వెనక్కి వస్తాడా? ఏం రాడు. అవధూత స్థితిలో మనకి కనిపిస్తాడంతే దత్తుడు. ఆయన అక్కడ లేడు. చాలా పెద్దవాడు దత్తుడు, చాలా. వాళ్ళు మనకి అవధూత స్థితిలో కనిపిస్తారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకొక మెలిక ఉంది. మీకు ఎవరైనా అవధూతగా కనిపిస్తే వాడు అక్కడే ఉన్నాడు అనుకుంది కూడా లేదు. ఒకవేళ అవధూత స్థితిలో కనుక వాడు ఆ జీవితం గడిపేసినట్టే అయితే తర్వాత జన్మలో ఆ పై స్థాయికి పెడతాడు. వెళ్ళడా? ఒక్కొక్కసారి వెళ్ళే అవకాశం, వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. దాని ఏదో టైం ప్లేన్ అని కొందరంటారు, ఫోర్త్ ప్లేన్ అని కొందరంటారు. అక్కడి నుంచి కొద్దిగా ఒక ప్రమాదకరమైన జంక్చర్ అది, ఒక సంధిస్థితి. భౌతికత దాటిపోయారు, పూర్తిగా పారమాత్మిక స్థితిలో కంటే ఆత్మిక తలం అని అంటారు. అది మళ్ళీ దాని గురించి వివరం ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఆత్మిక స్థితి అని ఉంటుంది, 5వ తలం అంటారు. అంతవరకే దేవతలకు కూడా రూపాలు ఏమి ఉంటాయని ఇవి అంటారు. సరే, ఇప్పుడు ఆ లోతుగా మనం వెళ్ళదులేండి. కానీ ఆ స్థితి కాదు, ఇంకా ఆత్మీయ స్థితి కాదు. అలా అని చెప్పి మనసు దాటిపోయారు. ఈ నాలుగో స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో పని కోసం వస్తారా, ఏదైనా ఆకాంక్ష కొద్దిగా ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటుందా, దాన్ని చూసుకునికి వస్తారా, కానీ మళ్ళీ సామాన్య జనంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది.
టైం ఎట్లండి బొంగు, నేను చూశాను అటువంటి వాళ్ళని చూశాను. ఒకానొక అవధూత చెప్పాను ఎవరికో తర్వాత జన్మల్లో అంటే సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా యోగ భ్రష్టత్వం చెందిందైతే ఇమ్మీడియట్లీ తర్వాత వచ్చేటువంటి జన్మలోనే అది కొనసాగుతుందా అన్న కృష్ణుడి బాధకి నేను వివరణిస్తూ అలాగే ఉండనక్కర్లేదు అని చెప్పండి ఉదాహరణ ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు జస్ట్ కంటెక్స్ట్ కోసం. ఒక అవధూత ఉండేవారు మన దగ్గర ఆంధ్రదేశంలోనే, మహాత్ముడే, సందేహం ఏం లేదు. ఎన్నో మహిమలు మహత్యాలు చూపించిన వ్యక్తి. తర్వాత ఒక భక్తురాలికి కొడుగ్గా పుట్టాడని చిన్నప్పుడు బోళి చెప్పేవాడు. నేనే కలిశాను, ఎన్నో మహత్యాలు చూపించాడు. చిన్నపిల్లాడు 8 ఏళ్ల వయసులో. నేను ఎందుకు వచ్చాను వెనక్కి, అమ్మవారి దగ్గర ఉండేవాడిని దర్బార్లో అన్న విషయం కూడా అబ్బాయి చెప్పాడు నాకు. సరే, తర్వాత వాడు టీనేజ్లోకి వచ్చిన తర్వాత రామాండం మానేశాడు. ఏం లేదు, ఇంకా చిన్నప్పుడు పృథ్వీరాజ్కి అభిషేకం చేసేసేవాడు 7-8 ఏళ్ళు వచ్చే వరకును. వాళ్ళ అమ్మ మురిసిపోయేది. ఒక్కసారి స్కూల్లోకి వెళ్ళాడు, విపరీతమైన అనారోగ్యం, IBS ఏదో అంటారు కదా, ఏదో వచ్చింది వాడికి అనారోగ్యం. తర్వాత దేవుడు లేదు, ఏం లేదు. సినిమాల్లో ప్రయత్నం చేసేవాడు. అంత రూపసి అనడానికి వీలు లేదు, సినిమాలో వచ్చినట్లేదు. ఏమీ కాకుండా అంటే ఇప్పుడు ఏమన్నా అయ్యేడేమో కదా, 15 ఏళ్ళ టచ్లో లేను ఆ పిల్లాడితో నేను. ఎందుకు చెప్తున్నానంటే నిర్ద్వంద్వంగా అతను అవధూత యొక్క తర్వాత జన్మ. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పాడు ఫలానా నేను అని, బాగా చిన్నప్పుడు. అంటే ఆ వ్యక్తికి, ఆ పిల్లవాడికి ఆ అవధూత పేరు తెలిసే అవకాశం కూడా లేనటువంటి సమయంలో చెప్పాడు వాడు, నేను ఫలానా ఇక్కడికి ఇలా వచ్చాను, పని మీద వచ్చాను. మా గురువుగారు అనేవారు 15 ఏళ్ళ తర్వాత వీడు మళ్ళీ వచ్చాడా మార్గంలోకి వచ్చాడు, లేకపోతే ఈ జన్మకు రాకపోవచ్చు, ఏం నష్టం ఏం లేదు, వచ్చే జన్మలో కంటిన్యూ అవుతుందండి అనేవారు. వాళ్ళేమి మార్గభ్రష్టత్వం చెందారని అనడానికి వీలు లేదు. కాకపోతే లీనియర్గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో తర్వాత స్థితికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యొక్క ఆత్మిక స్థితి, ఆ తర్వాత నిర్మాణం, ఏదో నవనిర్మాణం, మరొకటి అలాగే ఉండాలని లేదు అవధూత స్థితి. మధ్యలో ఒక మామూలు వెనక్కి అంటలేదు సుమా, నేను తిరోగమనం అనడం లేదు, దయచేసి అలా అనుకోకండి. సామాన్య జన్మలు అంటే సామాన్య జన్మ ఎప్పుడు అంటున్నాను నేను, కారణం ఏదైనా కానివ్వండి, కోరికలు తీర్చుకోవాలా, మరో ప్రయోజనం కోసమా, ఏదన్నా కానివ్వండి, అది కిందకి వచ్చినప్పుడు మట్టుకు ఆ స్ఫురణ ఉంటుంది. పాత జన్మ స్ఫురణ ఏది కొనసాగుతూ చెప్పలేం, ఎందుకంటే పిల్లాడికి లేదు. 15 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా పాత జన్మ స్ఫురణ లేదు వాడికి. స్ఫురణ లేదు సరి కదా, కొంత నాస్తికవాదం చేసేవాడు, దేవుడేముంది అంకుల్ టైపులో అలా మాట్లాడతాడు. కానీ వాడికి ఇష్టమే అంకుల్ వాళ్ళ అమ్మ అనేది. అంటే అంత దైవం పట్ల మొగ్గున్నట్టు కనిపించేది కాదు. అవుతా తర్వాత స్థితి అలా ఉండొచ్చా? అందున దాదాపు 12 ఏళ్ళు వచ్చేవరకు బ్రహ్మాండంగా మొత్తం దైవీ లోకాల గురించి, అంతర్లోకాల గురించి, మరోదాని గురించి చెప్పేవాడు, మహత్యాలు చూపించేవాడు. ఎవరికో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే, ఏదో చేస్తే యాంపిటేట్ చేయాల్సి వస్తే చెయ్యి, అక్కర్లేదు నేను చేస్తానండి అన్నాడు. మర్నాడు డాక్టర్ వచ్చి అక్కర్లేదు అన్నాడు, యాంపిటేషన్ చేయలేదు ముసలాయనకి. అలా ఉండేది. కాబట్టి అవధూతల స్థితి కొంత విచిత్రంగానే ఉంటుంది. తర్వాత ఆ స్ఫురణ రావాలని కూడా చెప్పలేం, పాత జన్మ స్ఫురణ. మరి ఏమో వాడికి 30 ఏళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందా తెలియదు. కాకపోతే మీకు నేను చెప్పదలుచుకుంది అంటే అవధూత స్థితిలో ఉన్న తర్వాత జన్మ అంతకంటే ఆత్మికంగా ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎత్తి తీరాలి అనేటువంటి నియమం లేదు. ఈ కారణం చేత మళ్ళీ మానవ జన్మలో అదే సామాన్య మానవ జన్మ ఎత్తినట్టుగా కనిపించిన తర్వాత మళ్ళీ సాధన కొనసాగుతుంది. తర్వాత ఉన్నత చైతన్య స్థాయి స్థితులు చేరుకుంటాడు. ఇది ఎటొచ్చి అక్కడ ఆ సంధి కాలం కనుక వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తారు ఎరుగున్న వాళ్ళు. అదే 5వ తలానికి అంటే షిరిడీ సాయి ఆ స్థితి ఉన్నవాళ్ళు
ఇప్పుడు సిడిసి 5వ స్థితిలో ఉన్నాడు కాదు సుమా, ఆయన జన్మలో ఉండగా అలా ఉండేవాట. ఇప్పుడు తర్వాత వెళ్ళేక పైకి వెళ్ళే కూడా ఇంకా స్థితులు మారుతాయని విన్నాను నేను. సో సాయిమామ చాలా పెద్ద స్థితిలోనే ఉంటాడు ఇప్పుడు. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు మనం. ఈ అవధూత స్థితి ఇది. ఇకపోతే హిమాలయ యోగుల గురించి అడిగారు. హిమాలయ యోగులు ఇప్పుడు మా గురువుగారు లాంటి వాళ్ళని నేను తీసుకోను ఉదాహరణ, ఎందుకంటే చాలా పెద్దవాడు. కేవలం ఒక హిమాలయ యోగి అని మీకు రెఫరెన్స్ కోసం చెప్తాను తప్పిస్తే ఆయన చాలా 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 పెద్దవాడు. పేరు చెప్పడం, స్థితి కూడా చెప్పడానికి వీల్లేదు, అంత పెద్దవాడు. ఇప్పుడు ఆయన గురించి కాదు, కానీ ఎటుచి హిమాలయ యోగులతో బాగా సంసర్గంలో ఉంటారు కనుక ఆయన కూడా హిమాలయ యోగి వేసేస్తే సులువుగా ఉంటుంది చెప్పడానికి, అర్థం చేసుకుందుకు. మన కథలోకి వస్తే, మన ప్రశ్నలోకి, హిమాలయాల్లో చాలామంది ఈ భౌతికమైనటువంటి ఇక్కడ సంసారంలో ఉండేటువంటి యోగులు వాళ్ళు ఉండేటువంటి అనేక స్థితులకు వాళ్ళు ఎగ్జంప్టెడ్. అంటే అనారోగ్యాలు రావడం, వృద్ధత్వం, అంటే ఏమంటాం దాన్ని, జర రోగం, అది జర రుజ అంటారు. అలా వృద్ధత్వం, అనారోగ్యాలు, అల్పాయుష్షు ఇవి వాళ్ళని బాధ పెట్టవు. 100 ఏళ్ళు సునాయాసంగా ఉంటారు. శరీరం శిథిలం కాదు శరీరం. దానికి వాళ్ళకి మూలికలు ఉంటాయి, దానికి సంబంధమైనటువంటి ఆ ప్రక్రియలో వాళ్ళు చేసుకుంటారు, ఆ సమర్థత ఉంటుంది, వాళ్ళకి అటువంటి అనుమతులు కూడా ఉంటాయి. ఎంతటి మహాత్ముడు అయ్యేది ఇక్కడ 100 ఏళ్ళ దగ్గరగా వస్తుంటే ఇంక వెనక్కి రమ్మని చెప్తారు. ఎక్కడ ఇప్పుడు మన పేరేంటి, లేరీ మహాశయ ఇలాంటి వాళ్ళు కూడా 100 ఏళ్ళ వరకు దాటలేరు. రావణ మహర్షి అయినా, యుక్తానందగిరైనా, యోగానందేనా, వీళ్ళెవరూ కూడా, పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, ఇంకా మరి 48 ఏళ్ళకే 49కి వెళ్ళిపోయారు ఆయన. చెప్పొచ్చేది ఏమిటంటే, మన సత్యసాయి, ఎవరు షిరిడి సాయి, వీళ్ళెవరు 100 ఏళ్ళు లేరు. ఎక్కడ మన మామూలు సంసారం మన మధ్యలోకి వచ్చిన వాళ్ళు. హిమాలయాల్లో ఉన్న వాళ్ళకే లేవు ఆ నియమాలు, వర్తించు అనుకుంటాను. మీరు ఎప్పుడన్నా శ్రీఎం గారి అనుభవాల పుస్తకం ఒకటి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చదవండి. తెలుగులో కూడా అనువాదం ఉంది. ఒక ఇంగ్లీష్ రాని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఇంగ్లీష్లో అందరూ రాశారు ఆయన, తెలుగులో ఎవరో అనువాదం చేశారు పుణ్యాత్ములు. అక్కడ మీరు చదువుతారు, వాళ్ళు గురుగారు 350 ఏళ్ళు 400 ఏళ్ళు బతుకుతారు. మహేంద్రనాథ్ గారిని, ఆయన మహావతార బాబా శిష్యులు. ఆయన నా పని అయిపోయే వరకు ఈ శరీరం ఉంచుకుంటాను, జరారోగాలు బాధ పెట్టేవాళ్ళని. తర్వాత మరణం కూడా వాళ్ళకి యాతన కాదు. సత్యసాయి అనారోగ్యం వచ్చింది, షిరిడి సాయి చివరిలో అనారోగ్యం ఉంది, రమణ మహర్షి అనారోగ్యం, పరమహంస అనారోగ్యం, రామకృష్ణ పరమహంస, వివేకానందులు అనారోగ్యం, శంకర భగవత్పాదులు అనారోగ్యం ఉన్నాయి. అచ్చంగా మామూలు ప్లేన్స్లోకి రాకుండా, సంసారంలోకి జనాల మధ్య రాకుండా ఉండిపోయిన హిమాలయ యోగులకి ఒక ఆయన ఎవరు రాస్తాడు, ఊరికి అలా వెళ్ళి అందరూ కూర్చున్నాడు చుట్టూ శిష్యులు. ఒక యోగి ఎన్ని వేల ఏళ్ళలో ఉన్నాడు ఆయన అక్కడ. ఆయన పని ఏంది, ఇంకొక ఎక్కడికో వెళ్ళాలి, 3 వంతులు ఈ బ్రహ్మాండంలో ఉండదు ఆయన పని. అందుకే వదిలేసాడు. లేకపోతే ఇక్కడే ఉండదలుచుకుంటే ఏముంది, ఇంక ఏ గ్రహం మీదనే వెళ్ళగలడు ఈ శరీరంతో, మన సౌరమండలం, మన విశ్వంలో. లేదు, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఈ శరీరం కాదనుకున్నాడు ఏమో మహానుభావుడు. ఆయన చెప్తారు, ఊరికే ఒక శబ్దం వచ్చి, విస్ఫోటనం వచ్చి ఒక పొగలా మారి వెళ్ళిపోయేట్టు ఆయన. శరీరం లేదు అక్కడ. శరీరాన్ని వదిలే ప్రక్రియ ఎలా ఉందంటే, భౌతిక శరీరానికి వెళ్ళేదానికి దహన కాండలు, ఈ దౌర్భాగ్యం ఇంకేం లేవు. ఎవరో ఒక అబ్బాయి రాశాడు, అతను 27 ఏళ్ళు ఎంతో హిమాలయాల్లో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వాళ్ళేమో గురువులు ఇక్కడ ఉండరా, సంసారం చేసి మళ్ళీ వెనక్కొద్దుగాలి అన్నారు. పాపమనే అంటాను నేను. 27 ఏళ్ళు హిమాలయాల నుండి మళ్ళీ రావడం ఏంటి? సరే, ఆయన రాశాడు, గుహల్లో ఉంటారు. ఊరికి గుహ పైకి కనిపిస్తుంది గుహ అని, లోపల మళ్ళీ మామూలుగా అన్ని సౌకర్యాలు ఉన్నట్టుగానే ఉంటుంది. సౌకర్యం అంటే ఏది ఎవరికి సౌకర్యమో అది వారికి సౌకర్యం. మీకు స్నానమే అక్కర్లేదు, శరీరం అసలు శుభ్రత అనేటిది, శరీర శుభ్రత అనేది విషయం కాదనుకోండి. మలమూత్ర విసర్జనలు అక్కర్లేదు.
అప్పుడు మీకే శుభ్రం కావాలి? చెమట పట్టదు, ఏ శుభ్రం కావాలి? ఆహారం అక్కర్లేదు, ఏ శుభ్రం కావాలి? గోళ్ళు పెరగవంటే పెరగవు. అలాంటి అతిమానుషమైనటువంటి శరీరాలను కలిగినటువంటి మహాయోగులు ఉంటారు అక్కడ హిమాలయాల్లో. వాళ్ళకి శరీరం కేవలం నిమిత్తం కావాలి, ఒక భౌతిక శరీరం కావాలి కాబట్టి ఉంచుకుంటారు. సర్వసిద్ధులు కలిగి ఉంటారు, సర్వవిభూతులు కలిగి ఉంటారు. అమ్మో అయ్యో మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళు వాళ్ళ ప్రత్యక్షమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఆ విశ్వ ప్రణాళిలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు హిమాలయ యోగులు. వాళ్ళకి మన నియమాలు ఆహార విషయంలో కానీ, శారీరక విషయాల్లో కానీ, చెప్పానుగా జరామరణ విషయాల్లో కానీ మన నియమాలు ఏమీ వర్తించని నిరామయం అంటే అనారోగ్యం లేనటువంటి స్థితి, నిరామయమైనటువంటి స్థితి కనిపిస్తారు. చాలా చోట్ల మీరు వినుంటారు, చదువుంటారు. ఇక్కడ ఎవరినైనా ప్రత్యేకించి వాళ్ళు ఏమైనా ఉద్ధరించాల్సి వస్తే వాళ్ళు దర్శనాలు ఇవ్వడం రావడం ఉన్నది. కాబట్టి హిమాలయ యోగుల గురించి చదవాలంటే మీరు లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని మాస్టర్ స్వామి రామో ఎవరిదో పుస్తకం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా తెలుగులో కూడా ఉంది, పీడిఎఫ్లో కూడా ఉంటుంది, ఎక్కడైనా చదవండి, నెట్లో దొరుకుతుంది. కాబట్టి హిమాలయ యోగులు అంటే అలా 4 వాక్యాల్లో చెప్పే విషయం కాదు, కానీ మీకు స్థూలంగా తెలియడం కోసం చెప్పాను. సరే, ఇప్పటికే ఈ ఎపిసోడ్ నిడివి బాగా అయిపోయింది, 50 నిమిషాలు దాటిపోయినట్టుంది. మళ్ళీ కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, సాధనే జీవితమై అందులో మిగతా కార్యక్రమాలు మీరు చేసుకున్నప్పుడు దైవీ సంసర్గానికి మీరు ఎక్కువ నోచుకుంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు మన వైపు చూస్తారు. సరేనా? హాయిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.